ఎక్కడి గురుజీ? క్లాస్ రూమ్ కి రా. అది క్లాస్ రూమ్ కాదు గురుజీ, సముద్రం. సముద్రం. నిత్య వాడు వచ్చిన దగ్గర నుంచి అన్ని ఇలాగే ఉన్నాయి. నిన్నటికి నిన్న తెల్లగా ఉన్నాయి కదా అని ఫినాయిల్ పాలనుకొని తాగే గురుజీ. అది నిత్య పోతలకి వచ్చావా? ఏంటిది? పుట్టినరోజు. నీదే? మీది. నాదే. ఓహో, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నావు? చాలా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి స్టూడెంట్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఆల్ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ శ్వేత. పార్టీ ఏంటి గురూజీ? ఏమనుకుంటున్నావురా? పార్టీ కానీ అమ్మాయిలు తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎడా పెడా దవడలు వాయించేస్తారు కదా. నువ్వేమన్నా నన్ను కొట్టావా? అప్సరం గురూజీ. కొట్టలేదా? గురూజీ మరి బర్త్డే పార్టీ ఏంట్రా? ఒకసారి చెప్తే అర్థం కదా. మళ్ళీ పార్టీ విషయం ఎత్తావంటే నిన్ను ఒంగోబెట్టి దబ్బి దబ్బి అని దరివేస్తాను. రాసుకెళ్ళదా? ఏమైంది గురూజీ? నేను తిట్టిన తిట్లు నా మీదనే అప్లై అవుతున్నాయేమిట్రా? గురూజీ పాపాలతో బర్త్డే పార్టీ ఎన్నిసార్లు చెప్పలే? గురుగారికి తిక్కరేగిందంటే పిక్క మాసం పెట్టేస్తారు. నువ్వు తిట్టిన తిట్లు కూడా నా మీదనే అప్లై అవుతున్నాయేమిట్రా? గురూజీ బర్త్డే పార్టీ ఇదిగో మా గురూజీ కన్నా కోపం వచ్చింది. ఎదవావు నువ్వును. ఈ బాధల కంటే బర్త్డే పార్టీ బెటరు. ఎక్కడ అరేంజ్ చేసావు? గురూజీ ఆ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. 40 ఏళ్ల నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆరంగరేటాలు తకదిమి 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 తప్ప ఇలాంటి కేక్ కటింగ్లు లేవురా. రాజా, గురూజీ నేనంటే నీకెందుకు రాపిస్తా? ఇదేంట్రా? కేక్ కట్ చేయండి. ఇక్కడ నా పేరు లేదేంటి రాజా? అక్కడ లేని పేరుని చూస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న ప్రేమను చూస్తున్నారా గురూజీ? రాజా, గురూజీ ఏంట్రా? ఏంటో చెప్పేది? నేనేం చెప్పాను? అందుకే ఆ దేవుడు నీకు హైట్ తో పాటు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. ఏం చెప్పింది? మీరు ఉండండి గురూజీ, ఇప్పటికిప్పుడు సరిగా చెప్తా. ఏం చెప్పావే? ఏం చెప్పావి? ఏం చెప్పిందిరా? శ్వేత పుట్టినరోజు కూడా ఈ రోజేనంట. ఈ విషయం ముందే తెలుసుంటే 2 కేకులు ఆర్డర్ చేసేవాడి గురూజీ. ఒకన్నేమో మీరు, ఇంకొకన్నేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక 2 కళ్ళు కొట్టుకుంటున్నాను గురూజీ. ప్లాండ్ గా పేరు కూడా రాయించకుండా పిచ్చి పెర్ఫార్మెన్స్ కట్ చేయించు, దాని చేతనే చేయించు. ఎంత గొప్పగా సెలవిచ్చారు గురూజీ. అవని మీకు కేక్ కటింగ్ అవసరమా? అది పోలేని చెప్తాను. నువ్వు కట్ చేయమ్మా. నేను కేక్ కట్ చేయను. ఏ శ్వేత, నేను జరిగింది ఏదో ఇంకా మనసులో పెట్టుకున్నట్టు ఉన్నావు. నేను టోటల్ క్లియర్. ఈ రోజు మనం మంచి ఫ్రెండ్స్. అది కాకుండా నీకు వేరే ఫీలింగ్స్ ఏమైనా ఉంటే కట్ చేయకు. వీడిని కట్ చేయాలంటే ముందు నువ్వు కేక్ కట్ చేయాలి. కమాన్ శ్వేత, కట్ చేయి. గో అహెడ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై శ్వేత. ఇవాళ శ్వేత బర్త్డే నీకెలా తెలుసు? లవర్ బర్త్డే చేసుకోవడం పెద్ద మ్యాటర్ గురూజీ. ఎవరా? ఫ్రెండ్ అన్నావు కదరా? లవర్ గా తెలుసుకున్నాను, ఫ్రెండ్ గా సెలబ్రేట్ చేశాను. నువ్వు సామాన్యుడు కాదురా. మ్యూజిక్. హే శ్వేత, ఫస్ట్ టైం నువ్వు ఇలా హ్యాపీగా ఉండటం చూస్తున్నానే. ఓ మై ఫ్రెండ్, సూపర్ ఫ్రెండ్. సారీ. ఊలాలా 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 నా విద్య. అయ్యో మళ్ళీ గుర్తేశాను. సారీ. ఫ్రెండ్ నా విద్య బాలన్ అటు పక్క పోదాం. సెల్లార్ లో బెంచ్ ఉంది, పక్కనే ఫ్లాట్ ఉంది. బేబే చాయిస్ ఇస్ యోర్స్. లెఫ్ట్ లో విజయ్ హాస్పిటల్ ఉంది, రైట్ లో అపోలో హాస్పిటల్ ఉంది. చాయిస్ ఇస్ యువర్స్. ఈ వయసులో హీరోయిజం అవసరం ఏంటంటే నువ్వు వెళ్ళి అమ్మాయిని కాపాడరా. పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఏం ప్రాబ్లం అవుతురా నీకు? సినిమా చూడలేదంటే హీరోయిన్ రౌడీలు ఏడిపించడం, హీరో రావడం, రౌడీలు కొట్టడం, ఆ తర్వాత లవ్ డాన్స్లు పాటలు ఇలాంటి ఏదో పత్యాపరాలు నా వల్ల కాదు. అమ్మా శ్వేత, ఇలాంటి పత్యాపారాలు ఉండవని చెప్పమ్మా. ఇదొకటి షాక్ లోకి వెళ్ళిందంటే గంట దాకా తిరిగి రాదు. ఒరేయ్, నేను చెప్తున్నాగా, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించదు. ఒట్టు నా మీద ఒట్టు. వాడు బతిమాలడం, నువ్వు దానికి బిల్డప్ ఇవ్వడం. అంటే
నన్ను కొట్టేస్తావా? కొట్రా. నీ రియాక్షన్ మారినా పర్వాలేదు, నీ రియాక్షన్ మారకూడదు. ఫ్రెండ్ వద్ద మారిపోతుంది. చూడు మారిపోతుంది. చూడు. వీడికి ఎలాగో బుద్ధి లేదు. ఫ్రెండ్స్ గా మీరైనా చెప్పాలా లేదా? గురూజీ, ఐస్ ట్వింక్లింగ్, లిప్స్ షివరింగ్, ఎక్స్ప్రెషన్ చేంజింగ్, ఐ డౌటింగ్, షీ లవింగ్. గో ఫైటింగ్. ఏ గురించే కదరా ఫ్రెండ్స్ లో ఉండాల్సిన వాళ్ళు లవర్స్ గా మారిపోయేటోళ్ళు. చూడు ఎలా చూస్తుందో. చూడు ఇంకా అలాగే ఉంది. అమ్మాయి, ఆ కుడికని చెవులేంటి చిన్నగా మెరుస్తుంది? అయ్యో కొమ్మ తీసి నన్ను లవ్ చేస్తున్నావా? కాదు అమ్మయ్యా, నాకు శ్వేతకి ఏమీ లేదు గురుజీ. మాట నిలబడి మీరే గెలిచారు. గురుజీ ఎందుకు ఏడుస్తున్నారు? హ్యాపీ టియర్స్. మరి సాడ్ టీయర్ Why? కింద చూడు. గురుజీ రెండే ఉండాలి, 4 చేతులు ఉన్నాయేంటి? ఏ శ్వేత, మరి గురుగారు ఒట్టు? ఒట్టా గిట్ట పోతే పోయాడులే పొట్టోడు. రే అదేమన్నా పర్లేదు, నువ్వు మాత్రం మనసు మార్చుకోకరా. గురూజీ చీరెళ్ళి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళెళ్ళి చీర మీద పడ్డా, చిరిగేది చీరేగా గురూజీ. ఏంట్రా సౌండ్? నిజంగా చీర చిరిగింది గురూజీ. వీడు హోమ్ మినిస్టరా? సింగపూర్ ట్రిప్ ఎలా జరిగింది సార్? మా నాన్నగారు ఆశీస్సులు, 10 కోట్ల మంది ప్రజల అభిమానం మాకు అండగా ఉండగా ఎలా జరుగుతుంది? అద్భుతం. అక్కడ జరిగిన చర్చల గురించి చెప్తారా సార్? దేశ భద్రత దృష్ట్యా అవేమి చెప్పలేం, కానీ ఈ టూరు మర్చిపోలేను. ఎన్నో మధురానుభూతి. బాగుందా? మీరు సూపర్ సార్. ఎక్స్ప్రెషన్ మార్చు. హలో పార్ట్నర్. హాయ్ రవీందర్. సీఎం కంటే నీకే ఫాలోయింగ్ ఎక్కువ. మా నాన్న పోతూ పోతూ నాకిచ్చిన ఆస్తది. ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడూ కలిసే చోటే. ఓకే. I'll talk to you later. Oh, sir. Get lost. అయ్యా హోమ్ మినిస్టర్ గారు, నమస్కారం. 10 ఏళ్లుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానికా, దోచుకోవడానికా? మీరు ధైర్యంగా ఉండండి, అయ్యా. నేను చూసుకుంటా. అలాగేనయ్యా. రవీందర్, చెప్పు బలరామ్, లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సీట్. Hi sir. హలో, బలరామ్ కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? Kalanilo Kate Factory ki security clearance కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని 100 కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నాలాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. Thank you. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు, నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనో జనో అనే బదులు ధనో ధనో అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా.
ఏయ్, తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. ఒక్కనే బతుకుతాను. చాలా అమ్మ లేదు, నాన్న లేడు. 1 2 3 Swami, small doubt. అడుగు ఆంగ్ల బిడ్డ. What is the meaning of dingy chaka? గుడ్ డౌట్. బిడ్డలారా, డింగ్ అనగా పరమాత్మ, చక అనగా ఆత్మ. పరమాత్మను ఆత్మతో కలిపేదే డింగి చక. టచ్ ద గాడ్. నౌ ఆర్ యు ఆల్ రెడీ టు టచ్ ద గాడ్? శాంతారాం బిడ్డ, బలరాం బిడ్డ, రవీంద్ర బిడ్డ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు. వారిని అర సెకండ్లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. నలుగురు డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2000 కోట్లు, ఆల్ టైమ్ రికార్డ్. ఆ బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి డింగి చెక డింగి చెక. ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్ళు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో, పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్, మనం అర్జెంట్కి వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి